అన్న ఇప్పుడు జూబ్లీస్ భారీ ప్రచారం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎలక్షన్? అన్న 100% దెర్ ఈస్ నో డౌట్. ఆబ్వియస్లీ అందరూ బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు అన్న. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ అన్న గారు చనిపోవడం జరగడం వల్ల ఈరోజు వాళ్ళ సతీమణి అయిన మాగంటి సునీతమ్మ గారు, మా వదినమ్మ గారు కంపల్సరీ గెలిపించుకుంటామని 100%తో మెజారిటీతో ఇద్దామని గెలిపిద్దామని అనుకుంటున్నాం అన్న. ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు జూబ్లీస్, నిజమేనా? టఫ్ ఫైట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యువేషన్ అన్న. కానీ 100% మాత్రం బీఆర్ఎస్ ఉన్న టాకే ఉంది అన్న కంపల్సరీ ఇక్కడ అన్న. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జూబ్లీస్ ఎలాంటి అభివృద్ధి ఉంటుంది అన్న? అన్న అసలు అభివృద్ధి ఉన్నదని ఎక్కడుందన్న అసలు తెలంగాణలో? ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారం బట్టి కాంగ్రెస్ ఎక్కడ వెళ్ళినా కూడా 0%తోనే ఉంది. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఆగమైపోతున్నారు. యాజ్ ఎ గ్రాడ్యుయేషన్ పర్సన్ ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు అప్కమింగ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి జాబ్ మేళ అన్నది, జాబ్ మేళ ఎక్కడ ఉందన్న? జాబ్ మేళ అనేది లేదు. ఇంకొకటి స్టూడెంట్స్ అంటారు, స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఏడుకెళ్ళి వస్తుంది అన్న? ఫీజు రియంబర్స్మెంట్ ఏడుకెళ్ళి వస్తుంది? అక్కడ 0. మహిళలకు 2500 ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారా అన్న? అది లేదు. ఎక్కడున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 0 ప్రభుత్వం. అందరూ కాంగ్రెస్ కేసి మోసపోయారు చాలామంది. హైడ్రా అనేది ఒకప్పుడు హైడ్రా అనేది ఒక గొప్పగా చెప్తారు. ఇప్పుడు ఎవరెవరో ఇల్లులు కూలగొడుతారు. ఎందుకు కూలగొడుతున్నారు అంటే పైసలు వాళ్ళు ఇస్తున్నారా అంటే వేరే వాళ్ళు ఇస్తలేరా పైసలు హైడ్రా ఓనికే? అంత మొత్తం అంతే ఫెయిల్యూర్ కాంగ్రెస్ అన్న. మొత్తం ఎక్కడ వెళ్ళినా కానీ కూడా అన్న. ఇక్కడ నవీన్ యాదవ్కి చాలా మంది మద్దతు వస్తుంది అంటున్నారు అన్న. అది డిపెండ్స్ అపాన్ దేర్ సిచ్యువేషన్ అన్న. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో మా కెపాసిటీ కూడా అంతే ఉందా అన్న. అన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందులోనే ఉందంటారు. ఇట్స్ 100% అన్న. 100% ఎట్లుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఐటీ మినిస్టర్ ఎవరంటే కేటీఆర్ గారి 100%. ఇప్పుడు కూడా 100% కేటీఆర్ గారి నుంచే చెప్తారన్న. ఎందుకంటే ఆయన తను చేసిన మేలులు, ఇప్పుడు జాబ్ మేళాలు తెచ్చింది కూడా కేటీఆర్ గారే. ఇప్పుడు తెచ్చిన ప్రభుత్వంలో ఉన్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏం చేస్తలేరు. ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ అయిన కేటీఆర్ గారికి వీఆర్ ఆల్ సపోర్ట్ అన్న. అన్న ఇప్పుడు మొత్తానికి జూబ్లీస్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? మన ఆబ్వియస్లీ బీఆర్ఎస్ జెండా పింక్ జెండానే ఎగరబోతుంది అన్న. ఇంత మెజారిటీతో వస్తా అనుకుంటున్నాను. మెజారిటీ వచ్చేసి 10,000 మెజారిటీతో గెలుస్తాను 100% ఇస్తున్నాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న జూబ్లీస్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న? మాగంటి సునీతమ్మ గారు గెలుస్తారు. ఎట్లా ఏ విధంగా చెప్పాలి? అంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో మా జూబ్లీస్ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. 23 నెలల పాలనలో ఇక్కడ చూస్తే ప్రజలకు ఏవి 6 హామీలు రాలేవు. 6 హామీలు వస్తేనే కదా ఇప్పుడు ప్రజలు ఏం అడుగుతారు? 6 హామీలు ఇవ్వమని అడుగుతున్నారు జూబ్లీస్ ప్రజలు. దేనికి? కాంగ్రెస్ నాయకులకు 6 హామీలు ఇచ్చి మాకు ఓటు అడగండి అన్నాను. నిన్న జూపల్లి కృష్ణారావు వస్తే ఒక ముస్లామే ఒక మాట చెప్పింది, నాకు 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తామని సూటిగా మంత్రి గారిని అడిగింది. ఆ సూటిగా మంత్రి గారు ఏమైనా ఆన్సర్ ఇవ్వాలి? ఇస్తాము, మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పాలి. కానీ ఆయన మూగిగా వెళ్ళిపోవడం చాలా తప్పు అని చెప్తున్నాం. అన్న ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? బీఆర్ఎస్ వర్సెస్ టఫ్ ఫైట్ అంటే నేను ఒకటి చెప్పాలంటే ప్రజలు బయట చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు. ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసుకుంటారని తెలుసు, బీఆర్ఎస్ గెలుస్తుందని తెలుసు వాళ్ళకి. అన్న ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుంది? ఒకవేళ నేను ఒకటి చెప్తా బ్రో, బీఆర్ఎస్ వచ్చినా అభివృద్ధి అవుతుంది, కాంగ్రెస్ వచ్చినా అభివృద్ధి అవుతుంది. కానీ సీఎం పోడు కదా, సీఎం సీట్ అయితే పోదు కదా. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా మా ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు లేరు, మాజీ ముఖ్యమంత్రి వారు. ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా ఉంటే మేము పార్టీ ఫండ్ లెక్క వీళ్ళకి ఇచ్చి మేము డెవలప్మెంట్ చేస్తాం. కానీ మేము ఎవరినైతే ముంచలే కదా. మేము ఇప్పటి వరకు ఎవరి దగ్గరకైనా మేము పోయి కొట్లాడింది లేదు, తెచ్చుకునేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ప్రజలు అడిగేది జూబ్లీస్ ఉప ఎన్నికల తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లు కూడా పెట్టాడు, కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా పెట్టాడు. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇక్కడ ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత చాలా ఉంది కదా. ఒక మాట చెప్తా, నవీన్ అన్న కూడా నాకు చాలా మంచిగా ఒక పెద్దోడు కాబట్టి నేను ఒక మాట చెప్తా. అన్న కోపంలో ఏదో అన్ని ఉంటారు, అవి మనం పట్టించుకోకుండా మన రాజకీయంలో చూపెట్టాలి, కానీ కోపంలో చూపెట్టద్దు. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర గర్వం ఉందని చూపెట్టద్దు నవీన్ అన్న. ఎందుకంటే రాజకీయం చేస్తే నీకు మంచిది, మాకు కూడా మంచిది. ఇక్కడైతే హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందులోనే ఉందంటారు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో 16 సీట్లు కొట్టినాం. ఊర్లలో ఎందుకు కొట్టలే అంటే డైవర్ట్ అయిపోయారు. యూరియా బస్సు అయ్యకుండా విద్యార్థులను మోసం చేసుకుంటా అక్కడ చూస్తే 2500 పెన్షన్ కేసీఆర్ ఉంటే కేసీఆర్ 2000 ఇస్తుంటే ఈయన 4000 ఇస్తా అని చెప్పడము. మళ్ళీ మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్లు యూరియాకి ఇబ్బంది రాకుండా, రైతులకు ఇబ్బంది రాకుండా అటు ఐటీ రిటైన్ ఐటీ అవన్నీ డెవలప్ చేసినాం. కాళేశ్వరం నీళ్లు రైతులకు 9 ఏళ్ళగా పాలనలో రైతులకు కూడా నిండుగా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ఘనత. మొత్తానికి జూబ్లీస్ గడ్డ మీద ఎవరు జెండా ఎగరబోతుంది? ఇప్పుడు జూబ్లీస్ గడ్డ ఇవన్నీ మనకు అవన్నీ వద్దు. జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. జూబ్లీస్లో భారీ ప్రచారం జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అన్న? నా అంచనా ప్రకారంగా అయితే 100% బీఆర్ఎస్ గెలుస్తటే ఉందని ఇక్కడ. ఏ విధంగా చెప్పబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఆయన ఇచ్చిన హామీలు కానీ ఆయన చేసిన పనులు కానీ హామీలు ఇవ్వకుండా చొప్పి చేసిందంటే ఎవరంటే కేసీఆర్ గారు అని తెలుస్తున్నాం. అన్న, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు టఫ్ ఫైట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తుల గురించి నేను చెప్పలేను కానీ బీఆర్ఎస్ వ్యక్తులలో ఇప్పుడు ఎందుకు మెజార్టీగా గెలుస్తుంది దానికి ఒక కారణం ఉంది. ఇలా ముస్లింలు మా షాదీ ముబారక్ తీసుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మహిళలు అన్ని పండగలకి బతుకమ్మ చీరలు కానీ అన్ని స్కీమ్లు పొందారు. కాబట్టి కేసీఆర్ని మరవలేకపోతున్నామని వాళ్ళు హృదయపూర్వకంగా చెప్తున్నారండి. అన్న, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ జూబ్లీస్లో మళ్ళీ గెలుస్తుందా? 100% గెలుస్తుందని ఆయన చేసిన అభివృద్ధి పనులను చూసి వాళ్ళు దానికే ఆకర్షించారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన దానికి అన్ని మోసాలే అని ప్రతి ఇంటికి వెళ్ళినా అదే మనకి ఆ సమాధానం వస్తుందండి. అక్కడ నవీన్ యాదవ్కి చాలా మంది ఇక్కడ మద్దతు వస్తుందంటున్నారు, మీరు ఏమంటారు? మద్దతు అసలు ఉంటారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారేమో కానీ ఓటర్లు అయితే ఉంటారండి. 100% చెప్తున్నాను. అన్న, బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ కానీ టాక్ నడుస్తుంది అన్న. బీసీ ఓట్లు అంటున్నారు. బీసీ ఓట్లు ఇప్పుడు అందరూ మైండ్ మెచ్యూరిటీ అయిపోయింది, అందరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసారు, ఓవర్థింగ్ నాలెడ్జ్ ఉంది. ఎవరు డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కోరిక ఉంటుంది కదా, ఆ ఫ్యూచర్లో బాగుపడాలనే ఆలోచన ఉంటుంది ఏ ఫ్యామిలీకైనా. అంటే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ గెలిచినాం అనుకో, వచ్చే రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని చూసిన కేసీఆర్ చేసిన ప్రాజెక్టులు మేము కూడా సంతోషించి ఆయన స్వాగతిస్తుంటాం. ఎందుకంటే మేము అనుభవించినాం కాబట్టి. ఒక దళిత బంధు పొందిన మన దగ్గర ఆయన దగ్గర మా ఇంట్లో ఒక 2 కళ్యాణ లక్ష్మి తీసుకున్నాం కనుక ఆయనకు రుణపడి ఉండాల్సిందే కదా ఆయన డబ్బు తీసుకున్నప్పుడు. ఆ విధంగా నాలుగులో చాలామంది ఉన్నారు జూబ్లీస్ ప్రజలు ఇక్కడ. అన్న, నవీన్ యాదవ్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది కదా. 100% ఓడిపోతాడు గెలుస్తాడు అనేది పబ్లిక్ నిర్ణయం ఏంటంటే టీఆర్ఎస్ గెలిపిస్తున్నారు. ఆయన ఓడిపోతాడు అంటే ఎందుకంటే ఇంతకుముందు ఎంఐఎం ఉంటే ఎంఐఎం ఓట్లు వచ్చినాయి, కానీ ఇప్పుడు ఎంఐఎం ఓట్లు వచ్చేటట్టు లేవు. ఎందుకంటే ఓవైసీ సార్ చెప్పినా కానీ ఆయన మాట వినేటట్టు లేరు ఓటర్లు. ఎందుకంటే వాళ్ళు షాదీ ముబారక్ అన్ని బెనిఫిట్స్ పొందిరు కదా, వాళ్ళు రంజాన్ తోఫాలు తీసుకురు, అట్లా తిని మర్చిపోయేటోళ్ళు కాదు కదా పబ్లిక్. అన్న, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒకవేళ ఎలాంటి అభివృద్ధి ఉంటుంది ఇక్కడ? అన్న ఇప్పుడు 2 ఏళ్ళకెళ్ళి చూసిన అభివృద్ధి అదే రిపీట్ అవుతుంది కదన్న. అంతేనా అన్న? హైదరాబాద్లో బీఆర్ఎస్ సభ ముందులోనే ఉందంటారు? 100% ముందులా ఉంది, ఇంకా పుంజుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు డిస్టిక్లలో బాధలు చూసి ఇక్కడ కన్నీరు కారుస్తున్నారు. మేము హైదరాబాద్ ఉన్న వాళ్ళు మంచిగా అంటే మేము అదే బాధ. ఊర్లో ఉన్న వాళ్ళకి అయితే అల్లాడిపోతున్నారు కదా, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ రాక, రైతు బంధు రాక. మొన్న అది దాని ఏంది మన యూరియాది అంత ప్రపంచం మొత్తం చూసింది యూరియాది. అంటే అంత కష్టాలు అనుభవిస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్లో అంటారు. హైడ్రా అయితే హైదరాబాద్ గురించి చెప్పక ఇక హైడ్రా పేదల ఇండ్లు అన్నీ కూల్చేసిరన్న, పెద్ద ఇండ్లు అయితే ఎవరికి కూల్చలేదు కదా. హైదరాబాద్ ఎంత ప్రాబ్లం అయింది చూడు. పేదోడు వాడు ఇల్లు మున్సిపల్ ట్యాక్స్ కట్టిన 30 ఏళ్ళకి పోయినాయి. మళ్ళీ పట్టాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ఇందిరాగాంధీ అమ్మ ఇచ్చిన పట్టాలు కూడా కూలగొట్టేశారు కదా. అంటే ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ ఇల్లు కూలగొట్టే ప్రయత్నించారు. మొత్తానికి అయితే జూబ్లీస్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? బీఆర్ఎస్ జెండా 100% ఎగురుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.